ఎందుకు పైకి లేపుతున్నా? పక్కన పెట్టుకున్నామని పక్కన పెడతావా? ఓకే, రెడీ, 3, 2. ముందే ఇది నాది. కాదు ముందే తిందాం చెప్పండి. అలాగనా? ఏదైనా తినొచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు. ఓకే, రెడీ. నాకేం నోట్లో ఇసులు కర్రలాగిన పొద్దుగు లేపుతా ఉన్నా. స్టార్ట్ అన్నప్పుడు గబగ్గని దించుకొని తినాలని కదా, వాస్తవంగా అయితే ఈరోజు ఏం తెచ్చానది తెలియదు అనమాట. ఫస్ట్ ఫిష్ కర్రీ తెచ్చాను. ఈ రోజు ఫిష్ కర్రీ చాలా చేయాలంటే ఫిష్ కర్రీ నేను పులుసు తింటాను, మొక్కలు తింటాను. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా, మా ముందు ప్లేట్లు అయితే మూడు రకాల, మొత్తం 3 రకాలు కర్రీతో 4 రకాలు అనమాట. ఏంటి అంటే పుల్కా, చిల్లు గారె, చికెన్ లెగ్ పీసెస్. ఈ గారెలో పుల్కాలోకి అయితే చికెన్ కర్రీ అనమాట. ఇటు మొత్తంతో అయితే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ అయితే మేము ముగ్గురం చేస్తున్నాం, మనీషా, నాగవేణి, పెద్దనాన్న. మా ముగ్గురులో ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళకైతే పాయింట్ వస్తుంది. అంటే సిరీస్ ఇవాళ తింటే వాళ్ళైతే గెలిచినట్టు, గెలిచిన వాళ్ళకైతే పాయింట్ వస్తుంది అనమాట. ఆల్రెడీ మన సిరీస్ జరుగుతుంది కదా, పాత వీడియోలు చూసే వాళ్ళకైతే తెలిసింది, కొత్తగా చూసే వాళ్ళకైతే ఆల్రెడీ అయితే మేమైతే సిరీస్ పెట్టుకున్నాం. మొత్తం 30 వీడియోలు సిరీస్ ఉంటుంది. 30 వీడియోల్లో ఎవరైతే ఎక్కువ వాటిలో గెలుస్తారో వాళ్ళకైతే స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. ఓడిపోయిన వాళ్ళకి ఏముండదు అనమాట. ఎక్కువ వీడియోలు గెలిచిన వాళ్ళకి. ఈ రోజు అయితే 13వ వీడియో. 12 వీడియోలు అయితే పూర్తి అయిపోయినాయి. 12 వీడియోలో 8 వీడియోలు అయితే నాగవేణి గెలిచింది, 2 నేను, 2 మనీష్ అయితే గెలిచింది అనమాట. ఇది 13వ వీడియో. ఈ వీడియో ఎవరు కానీ ఫాస్ట్ గా తిని మొత్తం కంప్లీట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. గెలిచిన వాళ్ళకి అయితే పాయింట్ వచ్చింది. అదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో అయితే చాలా బాగుంటది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రోజుట్లాగే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే ఈ వీడియో చివరిలో చదివి రిప్లై అయితే ఇస్తాం. అలాగే ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చదివి రిప్లై అయితే ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అయితే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుకైతే వీడియో అయితే చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే రోజు అయితే ఒక ఐటమ్ ఒక కర్రీతో అయితే ఛాలెంజ్ చేసాము. ఈ రోజు అయితే 3 ఐటమ్స్: లెగ్ పీస్, పుల్కా, చిల్లు గారె అండ్ చికెన్ కర్రీ. వీటన్నిటితో అయితే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు ఇవన్నీ తినటం కూడా ఎక్కువ అనమాట. ఈ రోజు అయితే కొంచెం ప్లేట్ నిండుగా ఉండాలని చెప్పి అయితే అన్ని పెట్టుకుని ఛాలెంజ్ చేస్తున్నాం. వీడియో అయితే చాలా బాగుంటది. స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. ఓకేనా? లేట్ చేయకుండా అయితే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, రెడీ. ఈ ప్లేట్ లో మొత్తం అయిపోవాలన్నమాట. కర్రీ పులుసు ఉన్నా గానీ లెగ్ పీసెస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోవాలి. ఎవరైతే ముందు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే గెలిచినట్టు, గెలిచిన వాళ్ళకి పాయింట్ వచ్చింది. ఓకే, రెడీ? రెడీనా? 3. ఎందుకు పైకి లేపుతున్నా? పక్కన పెడతావా? ఓకే, రెడీ, 3, 2. ముందే ఇది నాది. ముందే తిందాం చెప్పండి. అలాగనా? ఏదైనా తినొచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు. ఓకే, రెడీ. నాకేం నోట్లో ఇసులు కర్రలాగిన పొద్దుగు లేపుతా ఉన్నా. స్టార్ట్ అన్నప్పుడు గబగ్గని దించుకొని తినాలని కదా. వాస్తవంగా అయితే ఈరోజు ఏం తెచ్చానది తెలియదు అనమాట. ఫస్ట్ ఫిష్ కర్రీ తెచ్చాను. ఈ రోజు ఫిష్ కర్రీ ఛాలెంజ్ చేయాలంటే ఫిష్ కర్రీ నేను పులుసు తింటాను, మొక్కలు తింటాను. నేను పులుసు తింటాను, మొక్కలు తింటాను. ఛాలెంజ్ అయితే మొక్కలు కూడా తినాలన్నమాట. నాకు వద్దు, నేను తిన్నా అంది. సాయంత్రం ఏంటంటే ఎందుకు నాగేం తిందనే చికెన్ కర్రీ అండ్ చికెన్ లెగ్ పీస్ అనమాట. రోటీ అండ్ చిల్లు గారె. ఇన్నట్టు ఛాలెంజ్ చేద్దాం. ఓకే, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, జస్ట్ పన్నీగా ఉండాలైతే కొద్దిగా మాట్లాడదాం. ఓకే, రెడీ. 3. ఫస్ట్ ఇంత రోటీ తీసుకోవా నువ్వు? రోటీ తింటావా? ఓకే, సరే ఏదైంది తిను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో.
అయిపోయింది. అలా అయితే రోటీ అయిపోయినాయి ముందు. కర్రీ మిగిలిన చూడు, మిగిలిన చూడు. కాదు, ఒక్కసారి తిని వాటర్ పోసుకునేసరికి బయట అయిపోయింది. ఆయిల్ ఏమండి ఆయిల్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఛాలెంజ్ అయితే మా ముగ్గురు కన్నా పెద్దమేమో ఫస్ట్ అయితే వచ్చాడు, గెలిచాడు. స్పీడ్ స్పీడ్ గా తిని నీళ్ళు కూడా వచ్చినాయి అనమాట. అందుకని అన్నం ఎంత పోటీ పెట్టుకున్నా కానీ తినేటి ఏంటంటే ఫాస్ట్ గా తినొద్దు. కొరబోవటం, గొంతులు అడ్డుపట్టడం, దానివల్ల చాలా డేంజర్ ఉంటుంది. దానివల్ల మొత్తం ఒకసారి నోట్లో పెట్టుకుని వాటర్ పోసుకునేసరికి కొరబోయింది, మింగిలిపోయాం. ఒకసారి చాలా ప్రమాదం కూడా అయింది, గొంతులు అడ్డుపడిపోయింది. అలా ఇప్పుడు చేయొద్దు. అలా మిట్టి నీళ్ళు కూడా వస్తున్నాయి అన్నమాట. చూడండి. ఓకే, మొత్తానికి ఏదైతే నేను గెలిచాను ఈరోజు. ఇవాళ చాలా బాగుంది అని చెప్పి అయినా కూడా అయిపోలేదు. బాగుంది. మంచి టేస్ట్ ఎలా ఉంటాయి అంటే నిదానంగా తింటే వాటి టేస్ట్ ఆస్వాదిస్తే తినొచ్చు. స్పీడ్ గా తింటే ఆ టేస్ట్ తెలియదు, బాగుంది తెలియదు, బాగలేదు తెలియదు అనమాట. కాంబినేషన్ అలా ఉంటుంది. మీరేం ఓకే, మొత్తానికైతే ఈ రోజు అయితే పాయింట్ నాకు వచ్చింది.
వాళ్ళిద్దరు ఎవరికి రాలేదు, పాయింట్ మురిగిపోయింది. అంటే పాయింట్స్ ఎక్కువ వస్తే మాకే గిఫ్ట్ తనట్లేదు, తననే గిఫ్ట్ ఇస్తున్నారు కదా. అందుకని గిఫ్ట్ వాళ్ళిద్దరికే కాబట్టి వాళ్ళిద్దరు ఎవరికి వచ్చినా కానీ కౌంటింగ్ లోకి వచ్చేది. నాకు వచ్చింది కాబట్టి నా పాయింట్ వాళ్ళకి ఎవరికి లెక్క, వాళ్ళకైతే మిస్ అయిపోయింది. మీరు కామెంట్ కూడా చేయొచ్చు, అలాంటప్పుడు నువ్వు మానుకోవచ్చు కదా, వాళ్ళైతే ఏమనొచ్చు కామెంట్ చేయొచ్చు. నేను కనపడాలి వీడియోలో, ఎందుకంటే అచ్చం మీరే కదా చూసేది. నేను ఆల్రెడీ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, స్టూడియోలో నాకు ఆల్రెడీ నా కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇదివరకు వీడియోలో అయితే నేనే చేసేవారు అడుగుతూ ఉంటారు, మీ వీడియోలు చూస్తూ ఉంటామని. నేను కనపడిపోతే ఎవరు వాళ్ళ అనేది అర్థం కాదు కదా, అందుకని నా కస్టమర్ చూస్తూ ఉంటారు, వాళ్ళ మన ఫస్ట్ అయినా నేనైతే కనపడతా ఉంటాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లాస్ట్ వీడియో క్వశ్చన్ కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఓకే. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, మీ ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా ఇష్టం, మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఓకే అండి, మేము ఇలాగే ఉంటాం. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. నాగవేణి గారు నమస్తే, మనీషా గారు నమస్తే. నమస్తే. హాయ్ మనీషా అండ్ నాగవేణి, మీ వీడియో చాలా బాగుంటాయి అండ్ మీ ఫుడ్ ఛాలెంజ్ కూడా చాలా బాగుంటాయి. ప్లీజ్ సే హాయ్, ఐఎమ్ రోహిణి. రోహిణి సిస్టర్ అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ అక్కయ్యలు, సూపర్, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. కృష్ణవేణి. నాగవేణి సూపర్. మనీషా ఏమైంది, స్లో అవుతున్నావు, నువ్వు విన్ అవ్వాలి. ఓకే అండి, మహబూబ్ నగర్ నుండి కృష్ణవేణి గారికి అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, వీడియోస్ కోసం వెయిటింగ్. ఓకే అండి, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్ అండ్ బేబీ గారు, ఈ రోజు ముగ్గురు ఎంజాయ్ చేస్తూ తిన్నారు కదా. నాగవేణి మొన్న కష్టంగా తినింది, ఈ రోజు ఇష్టంగా తినింది. అవును, ఆ రోజు అంటే అది రొయ్యలకి ఇష్టం లేదు కాబట్టి తినలేదు. కామెంట్ పెట్టినందుకే థ్యాంక్ యూ. ఈ వీడియో కూడా అంతే. హాయ్ నాగవేణి అక్క, నీ డ్రెస్ చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ. రోజు వీడియోస్ పెట్టండి, నేను రోజు చూస్తున్నాను. ఓకే అండి. మనీషా విన్నర్ కావాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటూనే ఉండండి, నిన్నెప్పుడు గౌతమి. శ్రీవాణి ఎక్కడ చెప్పండి. శ్రీవాణి లేదు, ఊరికి వెళ్ళింది, ఇంకా రాకపోవచ్చు కూడా వీడియోలో. వీడియోస్ కింద రాదు. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. జోలో చిప్ ఛాలెంజ్ ప్లీజ్ సిస్, ఐఎమ్ అమ్ము, వేర్ ఆర్ యూ ఫ్రమ్ సిస్. మీరు లాస్ట్ వీడియో నా కామెంట్ చదవలేదు. కామెంట్స్ అన్ని చదివాను. అంటే వీడియో తీసిన తర్వాత పెట్టుంటారు కామెంట్, వీడియో మేము చేసిన తర్వాత పెట్టుంటారు కామెంట్, అందుకని వచ్చింది. అమ్ము సిస్టర్ అయితే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. మనీషా విన్నర్ కావాలి, బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్. చేస్తామండి, మీరు పెట్టిన ఛాలెంజ్ అయితే చేస్తాం. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. మనీషా సిస్టర్ విన్ కావాలి, కొత్త ఆవకాయ రైస్ ఛాలెంజ్ చేయండి. ఓకే, కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, హాయ్ పెద్దనాన్న, శ్రీవాణి ఎప్పుడు వస్తుంది. శ్రీవాణి రాదు, శ్రీవాణి అయితే వేరే చోటుకి వెళ్ళింది అనమాట, టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళింది, ఇంకా రాదు, అక్కడే సెటిల్ అయిపోయింది. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం, ఎందుకని డైలీ వీడియోస్ రావటం లేదు, బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, చేస్తాం. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. మనీషా విన్నర్ అవ్వాలి, కమాన్ మనీషా ఫాస్ట్ గా తిను. ఓకే అండి, కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, మనీషా విన్నర్ కావాలి. అబ్బా, ఓకే అండి, అవుతుంది. నెక్స్ట్ మేము విన్ అవ్వాలి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే అయిపోయాయి. లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదివే రిప్లై ఇచ్చాం, అలాగే స్క్రీన్ మీద పెట్టాం. ఇప్పుడు చేసిన వీడియో కానీ ఇలాగే కామెంట్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఎవరన్నా పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరన్నా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.